వెన్నుపోటు మోసం చంద్రబాబుకు వెన్నుతో పెట్టిన విద్య అన్నారు అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన ఘనత చంద్రబాబుకే చెల్లిందని ఆయన గుర్తు చేశారు. సూపర్ 6 అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేశారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని కృష్ణా జిల్లా అవనిగడ్డలో మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల 4న నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సింహాద్రి రమేష్ బాబు. అనేక వాగ్దానాలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి, రైతు భరోసా, ఉచిత బస్సు, అనేక రకాలైన పథకాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, శ్రీలంకలాగా అయిపోద్దని చెప్పి అన్ని వాగ్దానాలు చేసి అన్ని ఇస్తానని చెప్పి చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా డొల్లా, అందుకని ఇవ్వలేకపోతుందని చెప్పారు. అది ముందే తెలుసు కదా ఆయనకి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అలరం బిగించేస్తుంది ఖజానా డొల్లా. ఇవన్నీ తెలిసే ఆయనకి ఏంటంటే ఈ అన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఎట్లయినా ఎవరినైనా మోసం చేసి, మొదటగా ఆయన మోసం పెద్ద మోసం లేదు. ఎన్టీ రామారావు గారిని ఎన్నికోటు తెలిసి అధికారంలో ఆ ఎన్నికోటు గౌరవంతోనే ప్రతిసారి అధికారంలో రావడం. ఈసారి కూడా ప్రజలందరినీ మోసం చేసి ఎన్నికోటు తెలిసి అధికారులు రేషన్ అక్రమ రవాణాను అడ్డుకునే సదుద్దేశంతో